హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే జయ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అది ఇంట్లో ఏం చేస్తుందో చూద్దాం, వచ్చేసేయండి. అది నేను కలిసి ఇంటర్ చదివాము అండ్ డిగ్రీ కూడా కలిసే చదివాము. అంటే 98 నుంచి 2003 బ్యాచ్ అనమాట మాది. రింగ్ చేద్దాము, ఏం చేస్తుందో చూద్దాం. సో తినే జయ అన్నమాట, వచ్చేసేయండి. సో దీని పేరు జయ. మా వ్యూయర్స్కి హాయ్ చెప్పు. సో మాది హౌస్ టూర్ అయితే చూసారు కదా, దీని దగ్గరికి సరదాగా అయితే వచ్చాను. వీళ్ళ ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎలా ఇంటీరియర్స్ ఎలా చేపించుకుంది, ఎలా డెకరేట్ చేసింది, చాలా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఇల్లు అయితే పెట్టుకుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను జయ. సో నాకు అనిపించింది మా హోమ్ టూర్ చేశాక దీన్ని కూడా ఒకసారి చేద్దాం అన్నట్టు. నేను అడగగానే ఎస్ చెప్పింది. థ్యాంక్ యూ జయ ఫర్ దట్. సో మనం ఇల్లు ఇంటీరియర్స్ అంతా చూద్దాం, వచ్చేసేయండి. జయ సోఫా అయితే మార్చావు కదా నువ్వు? అవును, లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ఇది లేదు. యా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అదే అంటే కొంచెం డౌన్ అయ్యింది. ఓకే. సో ఇది రీసెంట్ గా తీసుకున్నాను. సోఫా కూడా ఐ మీన్ 2-3 months 4 months అయిపోయింది. సోఫా కూడా మా జయలాగే చాలా సాఫ్ట్గా సంగతి. మా ఇంట్లో సోఫా డౌన్ ఉందని ఇది హైట్లో పెట్టింది. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దీని దగ్గరికి వచ్చేయాలి. సో ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి ఈవినింగ్ వెళ్తాను అనమాట. ఇది చూస్తున్నారా, ఈ ఎలివేషన్ అయితే వండర్ఫుల్ ఉంది. ఇది చూడ బుద్ధ పూజ సామాగ్రి ఇటుగా ఎంత పడుతుంది అంటే ఇది కాస్ట్ 3,500 to 4. సో ఫ్రెండ్స్, ఇది 3,500 to 4,000 పడుతుంది అంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వ్యూ అంతా కూడా ఇది చూడండి. ఇక్కడ బ్లైండ్స్ కూడా కాంబినేషన్ చేపించింది. అండ్ ఇది ఎప్పుడు అంటే అనుకోకుండా చేపించామా? అనుకోకుండా అప్పటికి ఇంకా మీ హౌస్ వార్మింగ్ అది అవ్వలేదు కదా. నాదే అయ్యింది. ఓ చూసారా, అనుకోకుండా మా టేస్ట్లు కూడా ఇట్లాగే మ్యాచ్ అయ్యాయి. అయితే ఇది లీఫ్ వచ్చింది మాది, ఇందులో గ్రే కలర్ అన్నట్టు, కొంచెం డార్క్ వస్తుంది. బట్ ఇది సేమ్ కలర్ అయితే ఫ్లవర్స్ వచ్చాయి హాల్లో అయితే. సో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టి ఒకసారి ఇలా ఒకసారి ఒక లుక్ వేసేయండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఎక్కువ ఏమీ కాదు, నాకు అంటే క్లీనింగ్ అది కొంచెం కంఫర్ట్గా ఉండాలి అన్నట్టుగా తీసాను. ఓకే ఓకే. మరి ఎక్కువగా క్లమ్జీగా తీసుకున్నా మనకి క్లీనింగ్లోనే కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది కదా. డస్ట్తోనే మనకి చాలా ప్రాబ్లం. ఇండిపెండెంట్ హౌస్ అనేసరికి మనకి డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫొటోస్ అయితే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా ఒక ఫోటో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్. అసలు మైండ్ బ్లోయింగ్. అబ్బా, నాకు ఇలా ఉంటే ఐకియా కదా. యా, అసలు అంటే ఈ కాంబినేషన్ ఫ్లవర్స్ కానీ అసలు వండర్ఫుల్ అంటే. ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఇది ఐకియా నుంచి అంట. చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. చాలా మంది అవి నేచురల్ అని అడిగారు. ఆర్చిడ్స్ యాక్చువల్లీ మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్ న్యాచురల్ గానే ఉంటాయి కదా. అంటే ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అన్ని నేచురల్ పెడతాయి కదా. సో అదొక్కటి 2 ఆర్టిఫిషియల్ అనేసరికి వాళ్ళు అంటే అనుకోలేదు అది కూడా నేచురల్ అయినాయి ఎట్లాగా అనేసి. ఎందుకంటే ఎక్కడ నువ్వు మొత్తం హౌస్ అంతా అబ్జర్వ్ చెయ్యి, అన్ని ఒరిజినల్ ఉంటది. అదొక్కటే ఆర్టిఫిషియల్. సో అదనమాట ఫ్రెండ్స్. దీన్ని చూసి అంటే ఫస్ట్ టైం నేను కూడా వచ్చినప్పుడు అడిగినట్లు ఉన్నాను. అంటే ఆర్చిడ్స్ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ చాలా చూస్తాం కదా, అలా ఇంట్లో ఏమైనా పెట్టిందా కట్ చేసి. వీళ్ళ గార్డెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ ఇల్లు టూర్ అయితే మీరు ఎవ్వరు మిస్ కాకుండా చూడండి, మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమింగ్ టు చూడండి, ఇక్కడ ఒక ఐలాండ్ లాగా పెట్టి విఘ్నేశ్వరిని పెట్టిందనమాట, వినాయకని. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. వావ్, సెంటర్ టేబుల్ కూడా ఉంది ఇక్కడ. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా క్యారమ్స్ కూడా పెట్టుకుని ఆడుకోవచ్చు, చిన్నగా టిఫిన్ తినచ్చు, స్నాక్స్ కూర్చొని తినచ్చు. అండ్ ఎంత ప్లెజెంట్గా పిల్లలిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అవునా? అంటే స్నాక్స్ అయినా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ పెట్టుకొని ఇంకా టీవీ చూస్తారు. చాలా అంటే చాలా స్పేసెస్గా అలా ఉంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా నాకు అంటే ప్రతి ఒక్కటి జిగ్ 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 అనే కనిపిస్తుంది. మీరు కూడా మిస్ కాకుండా చూడండి. మీకు ఇప్పటి వరకు ఏదైనా నచ్చితే కనుక ఇప్పటి వరకు పెట్టిన దాంట్లో లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. లైక్ కొట్టండి.
అండ్ చూడండి, ఇప్పుడు మనం ఆర్టిఫిషియలా ఒరిజినలా అని ఎందుకు అడుగుతున్నామంటే ఎక్కడ రియల్ ప్లాంట్స్ ఉంది అంటే దీన్ని ఆల్మోస్ట్ 95% అంతా కూడా రియల్ ప్లాంట్స్తో నింపేసింది ఇల్లు. కానీ నాకే చెప్తారు మా ఫ్రెండ్స్ వెంచర్లో, బట్ ఇక్కడ చూడండి ఇంట్లో అంతా కూడా ఒరిజినల్ ప్లాంట్సే ఉన్నాయి. సో ఎంత బ్యూటిఫుల్ హౌస్ స్వీట్స్ ఫ్రెండ్స్, తీయచ్చు కదా. నేను యాక్చువల్లీ టచ్ చేయడం ఇష్టం ఉండదు, బట్ తీయకుండా తాకకుండా ఉండలేకపోతున్నా. యా 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 ఎగ్జాక్ట్లీ. మా పిల్లలు కూడా టచ్ చేస్తే నో 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 అనేస్తారు. ఎంత వండర్ఫుల్ అంటే చూడండి, 2 పెట్టింది. అండ్ చెప్పు, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లోని గిఫ్ట్ ఇచ్చారు. వావ్. యూజువల్లీ ఇది దీనిపై క్యాప్, సో దీన్ని కూడా నేను ఎట్లా యూటిలైజ్ చేసేసాను. వావ్ చూడండి, అసలు అంటే ఏమని చెప్పాలి నాకు, అంటే షీఈ్ అమేజింగ్ ఫ్రెండ్స్. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ మనీ ప్లాంట్ చక్కగా పెట్టింది అండ్ ఇక్కడ కూడా చాలా చక్కగా పెట్టింది. అండ్ స్లోగా తీయండి వీడియో. సినర్జీ మ్యూజిక్ స్టూడియో యాన్యువల్ రిజిటల్ కాంపిటీషన్స్లో 6th April 2019 అండ్ ఆఫ్టర్ దట్ 24 అండ్ నాకు ఇయర్స్ కనిపించట్లేదు అండ్ 23. సో ఇవన్నీ కూడా వాళ్ళ పెద్ద పాప ఏంటంటే కోవిడ్ వల్ల 1 year మిస్ అయింది. ఎవ్రీ ఇయర్ రిసైటల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మా పెద్దమ్మాయి ఏంటంటే ఇప్పుడు తను యాక్చువల్గా ట్రినిటీ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ లండన్ది ఎఫిలియేటెడ్. తను అక్కడ ఇక్కడ మ్యూజిక్ నేర్చుకుంటుంది. ఎవ్రీ సండే గచ్చిబౌలి వెళ్తుంది. అవి 8 levels. సో నౌ షీ ఈస్ పర్సూయింగ్ 8th level. విత్ ఇన్ 2 months షీ విల్ కంప్లీట్. ఆఫ్టర్ దట్ షీ విల్ గో టు ద డిప్లొమా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదనమాట సంగతి. 2 months తర్వాత డిప్లొమా కోర్స్కి మళ్ళీ వెళ్తుందంట. యాక్చువల్లీ మనం తన స్టడీస్లో కూడా అబోవ్ 95% ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవుదాం అనుకుంటుంది. అంటే నేను ఇది మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే టాలెంట్ని ఎప్పుడు మనం కూడా ఎక్కడున్నా గుర్తించి నలుగురికి చెప్పాలి అన్నది నాకు చాలా ఇష్టము. అండ్ మనం స్టడీస్ వైజ్గానే పిల్లలు ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి అలసిపోతున్నారు. అండ్ ఎవ్రీ సండే తను క్లాసెస్కి వెళ్ళి అటెండ్ చేసి మళ్ళీ డిప్లొమా కూడా కంప్లీట్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు పైన రూమ్లో తన టాస్క్కి సంబంధించింది కూడా ఉంటుంది ఎక్విప్మెంట్, నేను అది కూడా చూపిస్తాను డీటెయిల్గా. ఈ లోపల అయితే ఇదంతా చూసేయండి. అండ్ మీన్వైల్ మీకు కానీ ఈ లివింగ్ రూమ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఇవన్నీ అంటే డిజైన్, ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది నచ్చినా కూడా ఫ్రెండ్స్ లైక్ చేయడం మానేయొద్దు. ఇప్పటి వరకు నిజంగా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఫర్దర్గా నాకు ఏదైనా వీడియోస్ పెట్టాలన్నా కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు చాలా ఐడియాస్ తీసుకోవచ్చు. నాకే చాలా ఐడియాస్ తెలుసు అని అనుకుంటాను. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కమాన్ ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు మేము మా జయ వాళ్ళ ఇంటికి మండికి వస్తామన్నమాట. నెక్స్ట్ దీని మీద మండి కూర్చుని తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఎంత సూపర్బ్ ఉంది అసలు ప్లాన్. అంటే చెప్తున్నాను కదా, ఇంకా చైర్స్ 2 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ సండేనో ఆల్మోస్ట్ డైనింగ్ అది ఉందా, మేము డైనింగ్ యూజ్ చేయం. మొత్తం ఆల్ టుగెదర్ ఫ్యామిలీ అందరం కూడా ఇక్కడే కూర్చుంటాం, కిందనే కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటాం. ఇది స్మాల్ సైజ్ మండీ రూమ్ అనమాట, కమ్ లివింగ్ రూమ్. సో నెక్స్ట్ ఎవరైనా మండీ తినాలి, రెస్టారెంట్స్ బిజీ ఉంది అంటే మా జయ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయచ్చు. బట్ వచ్చేటప్పుడు అయితే పార్సల్స్ తెచ్చుకోండి, అది అంతమందికి సడన్గా వండలేదు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, లివింగ్ రూమ్ అయితే చూసారా, ఇక్కడ ఒక సోఫాని వేసింది. వావ్ కూల్. సో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని మొక్కలు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసింది. అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చుకోండి. సో ఇలా వస్తే కనుక నెక్స్ట్ మనం ఇది ఈస్ట్ ఫేసింగ్ రైట్, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పూజా రూమ్కి అయితే ఎంటర్ అయిపోదాం. పూజా రూమ్లో నెమలి పించాలు పెట్టింది కదా ఫ్రెండ్స్, అలాగే నాకు కూడా తీసుకుని వచ్చిందనమాట నెమలి పించాలని. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్. మనం ఈస్ట్ అంటే ఎంటర్ అయిన తర్వాత ఎల్ షేప్లో మనకి డైనింగ్ హాల్ వచ్చిందనమాట. డైనింగ్ టేబుల్ అనమాట, 6 చక్కగా కూర్చొని తినచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు మండీ డిన్నర్ మండీ లంచ్ చేస్తారు. ఇది ఒక షో పీస్ అన్నట్టు.
బట్ అందరి ఇంట్లో 90% అదే ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఎక్స్ట్రాగా మండి పెట్టారనమాట. సో ఇక్కడ చూడండి, ఒక మనం వచ్చాం కదా తినడానికి, మ్యాంగోస్ అన్ని పెట్టింది. చూడండి, నేను ఇంకా డైట్ చేయక్కర్లేదు. మొన్న ఆల్మోస్ట్ పూజకని వచ్చి చాలా మ్యాంగోస్ తెస్తే ఒక 4-5 రోజులు నేనే తిన్నా. బాగున్నాయని చెప్పినందుకు మళ్ళీ ఫ్రూట్స్ పంపించింది. ఎంత బాగా పెట్టింది దూరం. ఫ్రెండ్స్ అసలు వావ్, ఈ వైట్ కలర్ ప్లాట్ఫామ్ చూస్తే నాకు వావ్ 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 అనుకుంటే అసలు ఉండలేను. ఎంత బ్యూటిఫుల్ కిచెన్ ప్లాట్ఫామ్ వైట్, ఆల్మోస్ట్ టేస్ట్. ఒక కాలేజ్లో చదువుకున్నాము కలిసి. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే సెలబ్రేషన్స్ కూడా అయింది కదా మన ఫ్రెండ్షిప్ది. లాస్ట్ మీరు షార్ట్స్లోకి వెళ్తే కనుక మేము 25 ఇయర్స్ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ కూడా చేసుకున్నాం మా గ్యాంగ్ అంతా కలిపి. నేను ఆ వీడియోని కూడా ఈ వీడియోతో అటాచ్ చేస్తాను, చూడండి. సో మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. ఆ మూమెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి జయ అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్ కమాన్, ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకి ఇలా వచ్చిందనమాట, క్రాకరీ యూనిట్. సో దీని లోపల స్టఫ్ క్రాకరీ అన్నీ కూడా. ఇది ఎట్లా తీయాలి? సో ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో పెట్టిందంట. సో ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ వస్తాయి. మన ఇంట్లో ఉన్నట్టే ఉండింది కదా. ఇది గ్లాసెస్ కప్స్ అన్నీ కూడా నీట్గా ఎట్లా పెట్టింది. ఇక్కడ చూస్తున్నారా, ప్లేట్స్ కప్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంది. సో ఇది ప్రొవిజన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని కప్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంది. ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్, నేను ఇంకా చాలా చేయాల్సింది ఉంది, ఇంటికి చాలా శుభ్రం చేయాలి అని. ఎంత నాకు తెలిసి నాకు 4-5 అవర్స్ అవుతుందంటే నీకు ఇంకా ఎక్కువే పడుతుంది. మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఇదే పని. ఈవెన్ నేను లాస్ట్ సడన్ గా ఇలాగే ఉంటుంది. యాక్చువల్లీ అయితే నేను మీ ఇంటికి వచ్చి హోమ్ టూర్ తీసుకుంటాను, ఇల్లు సర్దుతావా ఎప్పుడు రాను అన్నప్పుడు ఏం అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చేసుకో అని అనింది అనమాట. ఆల్ టైమ్ నీట్గానే ఉంటుంది అని చెప్పేసి ఉంది. అండ్ చూడండి అక్కడ కూడా అంటే వీటికి వాటరింగ్ చేయడము, ఎవ్రీ వీక్ మెయింటెనెన్స్ కూడా చాలా. సమ్మర్ లో ఆల్టర్నేట్ డేస్, వింటర్ రైనీ సీజన్ లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అంటే సాయిల్ అది వెట్ అది చూసి, అదే అంటే వెట్నెస్ ఎంత ఉంది చూసి డ్రై అయిపోకుండా. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ అగైన్, కమ్ ఆన్ దిస్ సైడ్. ఇటు వచ్చేసి ఇంత బ్యూటిఫుల్గా వైట్ కలర్ చూస్తేనే మనం అసలు అంటే ఫుడ్ అక్కలేదు ఫ్రెండ్స్, ఇది చూస్తేనే కడుపు నిండిపోతుంది నాకైతే. అంత వైట్ కలర్ అంటే ఐ లవ్ ఇట్, ఐ రియల్లీ లవ్ ఇట్ ఎ లాట్ అన్నట్టు చెప్పాలి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మొక్కలను వదలలేదు. కిచెన్లో కూడా నాకు తెలిసి ఇది ఆకుకూరలు వండుతుందా లేకపోతే నాకు తెలిసి మొత్తం ఆకుకూరలే వండేస్తుంది అనుకుంటున్నాను నేను. సో నాకైతే అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అంటే చాలా హ్యాపీ సోల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో మొక్కలు చూస్తా, మా వెంచర్లో ఫ్రెండ్స్ ఇంటి దగ్గర మొక్కలు చూస్తా, బట్ ఇంత నీట్గా క్లీన్గా ఆర్గనైజ్ చేసినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. కమాన్, ఫ్రిడ్జ్ మీద మన ఫ్రెండ్స్ అందరిది ఫొటోస్ చేసి ఇవ్వాలి జయ, మనం అతికించుకోవచ్చు అందరి ఫ్రిడ్జ్ల మీద. కనెక్ట్ చేయించుకున్నా కింద. అంటే యాక్చువల్గా నాకు కిచెన్ చిన్నది వచ్చింది. సో ప్లేస్ ఐడియా ఏంటంటే మా చెల్లి ఇచ్చింది. ఓకే, తను చూసాను నేను వాళ్ళని రమ్మని. అంటే నాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ప్యూరిఫైర్ కి ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అవును, సో ప్లేస్ లేదు ఇంకా. మరి జయ వేస్ట్ వాటర్ వెళ్తుంది కదా పైప్ నుంచి కింద ఆల్రెడీ. ఓకే ఓకే, మీకు అలా బయటకి ఇచ్చేసారా? సో ఇది డ్రింకింగ్ వాటర్ ఇంకా డైరెక్ట్ గా మనం పట్టుకుని తాగేయచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ ప్యూరిఫైర్ అయితే మన ఇంట్లో కానీ మ్యాక్సిమం 95% మనం పైన చూస్తాం కదా. వీళ్ళైతే పైన కొంచెం కబోర్డ్స్కి మళ్ళీ ఇరుకవుతుంది అన్నట్టు కింద పెట్టారంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ని అయితే ఈ పైప్కి కనెక్ట్ చేశారు. సో మనం ఇలా పట్టుకుని ఇలా తాగేసేయచ్చు. ఇట్స్ రియల్లీ కాకపోతే రాగి బిందులో వాటర్ కొంచెం మంచిది కదా, కానీ డైలీ పడితే మార్నింగ్ మోస్ట్లీ బాటిల్స్ కదా ఆ వాటర్ యూజ్ చేస్తాం. సో అంటే రాగి బిందులో నీళ్ళు తాగితే మంచిదని చెప్పి స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది. జనరల్గా అయితే మనకి చిన్నపిల్లలు అది ఉన్నప్పుడు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఫిల్టర్ నుంచి తీసుకుని తాగడానికి ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనం చక్కగా పట్టుకుని దాన్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. చిన్నపిల్లలు మెయిన్ అయితే పట్టుకుని తాగేయచ్చు. ఇది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఈ ఐడియాని అయితే కనుక మీరు యూజ్ చేసారు. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ జయ? ఇది 200 ఫ్రెండ్స్, 200 స్క్వేర్ యార్డ్స్. ఇది పైన చూసారా లాఫ్ట్ ఫ్రెండ్స్. అంటే దూరం అంటే వాళ్ళు అవి కట్ చేశారు, కట్ చేసి స్టిక్ చేశారు.
స్టిక్ చేసి దానికి వైట్ సిమెంట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే వాల్ కాదు, దీన్ని అయితే వుడ్తో చేసి వాల్ మీద ఈ షేప్తో స్టిక్ చేసి దీని మీద వైట్ పుట్టి పెట్టి దీన్ని మళ్ళీ వైట్ కలర్ పెయింట్ అయితే వేశారు. ఇది చాలా అంటే చాలా ఎలిగెంట్. రియలిస్టిక్ గా కనిపిస్తుంది. యా, నేను వాళ్ళనే అనుకున్నాను. సౌండ్ వస్తుంది. యా, వాళ్ళని అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది, చూడడానికి చాలా చాలా వెరీ డీసెంట్ లుక్ వచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరైనా ఇంటీరియర్స్ చేసుకోవాలి అని అంటే 90% అంతా కూడా దీని ఇంట్లోంచి మనం డిజైన్స్ అయితే కాపీ చేసేయచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. వండర్ఫుల్ ఉంది జయ, అసలు అసలు ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, అసలు చాలా సింపుల్ అండ్ నీట్ కూల్గా అయితే ఉంది అండ్ బ్యూటిఫుల్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పటి వరకు అయితే లివింగ్ రూమ్ చూసారు, పూజ రూమ్ చూసారు, అలాగే కూడా డైనింగ్ టేబుల్ చూసారు. మీకు కనుక నచ్చితే కనుక ఈ పాటికే లైక్ కొట్టాలి. లైక్ కొడితే కనుక మీకు నచ్చింది ఇలాంటి వీడియోస్ ఇంకా చాలామందికి చూపించవచ్చు అన్నట్టు నేను చాలా ఇన్నోవేటివ్ ఇంటీరియర్ డిజైన్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. సో మీకు కనుక నచ్చితే ఇప్పటి వరకు మన వీడియో లైక్ కొట్టడం మర్చిపోవద్దు. యూటిలిటీ ఏరియా పనమ్మే రాలేదు అంటే మనకు అయిపోతారు. దీని నుంచి ఐ థింక్ ఇవి మదర్ ప్లాంట్స్ అనుకుంటాను, ఇక్కడ నుంచి తీసి మళ్ళీ అక్కడ లోపల చేస్తుంది, అంతే కదా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. చూడండి, యుఎస్ డిజైర్ ఎంత బాగుంది కదా, క్యూట్ అండ్ సింపుల్ అండ్ క్యూట్ ఉంది. మీ చూడండి ఇక్కడ ఆర్చ్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇక్కడ చూస్తున్నారా, హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర కూడా చాలా బాగా చేయించారు ఇంటీరియర్ ఆర్చ్. ఇదైతే షీట్, ఇదంతా చేయించారు. వాల్కి షీట్ పెట్టించాను. ఇంకా తడిచినా మనకి ఏమి డస్ట్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడే మనం సహా మేకప్ కూడా అయిపోవచ్చు అన్నట్టు. మీకు పార్టీషన్ ఇవ్వాలనిపించింది అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది వాష్రూమ్ వచ్చింది. సో అది పూజ గది కదా, అంటే ఆపోజిట్ ఉండకూడదు. సో కొంచెం ప్లేస్ పక్కకైంది. బట్ ఏంటంటే ఇది మరీ ఓపెన్ గా కనిపిస్తుంది అని చెప్పి అందరూ ఏంటంటే వుడ్తో అది పెట్టించుకుంటే బెటర్ అన్నారు. బట్ నాకు ఎందుకో వుడ్ అనిపించలేదు. సో గ్లాస్ కొంచెం డీసెంట్ గా నీట్ గా ఉంటుందని ఇది సెలెక్ట్ చేశారు. సో ఇదనమాట ఫ్రెండ్స్, సమ్ కైండ్ ఆఫ్ ప్రైవసీ అన్నట్టు ఉంటుంది. సో ఇది వుడ్తో పెడితే కొంచెం మోట్గా లుక్ వస్తుంది కదా, ఆడ్ లుక్ కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అంతా ఇల్లు ఎక్కడ చూసినా చాలా మంది వుడ్తోనే పార్టిషన్ చేపిస్తున్నారు. ఇది చాలా క్లాసీ లుక్ అండ్ చాలా పాష్గా ఉంది. దేవుడి రూమ్కి బెడ్రూమ్స్ అది కూడా కనిపించకుండా, లివింగ్ రూమ్ ఎవరైనా కూర్చున్నా కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్రైవసీ అన్నట్టు. ఎక్కడ కూడా లివింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి కిచెన్లో కానీ, డైనింగ్ హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ ఎవరికి కూడా లివింగ్ రూమ్లో కూర్చున్న వాళ్ళైతే కనిపించరు అనమాట. మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే కనుక లైక్ కొట్టే. సో ఇంటీరియర్ కాంబినేషన్ వచ్చి మొత్తం అంతా కూడా బ్రౌన్ అండ్ హాఫ్ వైట్ కలర్ చేపించింది. చాలా నీట్గా ఉందబ్బా, క్లాసీ అండ్ నీట్ లుక్. ఇది ఎవర్ గ్రీన్ అన్నట్టు మనకి ఎప్పటికీ కూడా ఎన్ని ఇయర్స్ అయినా 20-25 ఇయర్స్ తర్వాత కూడా మనకి ఎంతే క్లాసీగా ఉంటుంది. ఆల్మోస్ట్ వైట్ కలర్తో నింపింది ఇది కూడా. టైల్సే బట్ ఇటు వుడ్ లుక్ వచ్చేలాగా టైల్స్ అయితే వేశారు. ఇది రెండు అంటే చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ కి ఈ టైల్స్ వేయించారా. సో అదనమాట ఫ్రెండ్స్, ఇక్కడైతే వాష్రూమ్ వచ్చింది. ఇది అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ అనమాట. సో కమింగ్ టు కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సేమ్ ఇదైతే ఒకే కలర్ యూస్ చేశారు కామన్గా అన్ని రూమ్స్కి, వైట్ అండ్ బ్రౌన్ కలర్. ఎవర్ గ్రీన్ ఎప్పటికీ కూడా ఇంకా చక్కగా, ఇంకా మా పిల్లలకి బార్బీ అంటే ఇష్టము, లేదంటే డోరమాన్ అంటే ఇష్టము అని చాలామంది డిజిటల్వి ప్రింట్ పెట్టి చేయిస్తారు. యాక్చువల్లీ నేను కూడా ప్లెయినే చేయించాను, బట్ ఇద్దరు గర్ల్స్ కాబట్టి పర్పుల్ పెట్టించాను, అది వేరే మ్యాటర్. కాకపోతే ఏంటంటే పిల్లలు ఒక 15-20 ఇయర్స్ వచ్చిన తర్వాత అదే డోరమాన్ కానీ లేదంటే బార్బీ డోల్ని కానీ మళ్ళీ ఇష్టపడాలని లేదు. ఆ టైంలో మళ్ళీ డోర్స్ మార్పించాలన్నా కూడా చాలా టఫ్. కాబట్టి ఇది ఆల్ టైమ్ ఎవర్గ్రీన్గా ఉంటుంది. కలర్ సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ డోర్స్కి కూడా ఇది కాంబినేషన్ రెండు సేమ్ ఉందన్నమాట. ఎంట్రన్స్ డోర్, ఆ డోర్ షీట్ వేశారనమాట డోర్కి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చక్కగా ఇది కూడా చూడండి, బుక్స్ ఎంత నీట్గా పెట్టుకున్నారు. నీకు ఒకటి చెప్పాలి కిట్టు, ఇందాక రిసైటల్ ఇవన్నీ పెద్ద పాపవి, ఇవి తనకి ఇది చిన్న పాప, మొత్తం తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట రైటప్స్ రాయడం అని. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం రాసింది అసలు, ఎంత బాగా రాసింది. అది ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ అండ్ అంటే లవ్ ఎవ్రీ మూమెంట్ ఫ్రెండ్స్, ఐ లవ్ ఎవ్రీ మూమెంట్, రియల్లీ ఐ లవ్ దిస్ ఆల్సో.
మనం ప్రతి మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి అన్నది, లవ్ ఎవ్రీ మూమెంట్ ఎగ్జాక్ట్లీ. సో ఇది మన అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. అండ్ రియల్లీ ఇంప్రెసివ్ ఉంది జయ. మొత్తం అంతా లైఫ్ ఈజ్ లైక్ ఏ మిర్రర్, యూ స్మైల్ ఎట్ ఇట్ అండ్ బ్యాక్ ఇట్ స్మైల్స్ ఎట్ యూ. రియల్లీ నేను ఇదైతే బాగా నమ్ముతాను ఫ్రెండ్స్. అంటే కోట్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నాయి. అండ్ షార్ట్ స్టోరీ కూడా రాసుకుంది, లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యూర్ ఎవ్రీ మూమెంట్ ఇన్ లైఫ్, డోంట్ స్పాయిల్ యువర్ మూడ్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అండ్ పాస్ట్. సో ఎగ్జాక్ట్లీ మనం ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచిస్తే ప్రజెంట్లో అయితే బ్రతకలేము. ఇది ఇంత క్యూట్ ఉంది, అసలు వండర్ఫుల్ ఉంది. టైప్ ఆఫ్ లీఫ్ వచ్చింది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ ఇంటీరియర్స్ నచ్చితే, ఐడియాస్ యూజ్ అవుతాయి, స్టైలింగ్, ఆర్గనైజింగ్, డిజైనింగ్ అన్నీ నచ్చితే కనుక మీరు తప్పకుండా అయితే లైక్ కొట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దేని గురించి అయినా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకేమైనా అంటే నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్, ఈ ఇంటీరియర్ అయితే నేను ఎపిసోడ్ 1లా చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా మీకు ఐడియాస్ అని అంటే కనుక, మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసారు హోమ్ టూర్. అండ్ ఇది ఇప్పుడైతే 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది, మీరు చెప్తే నాకు తెలుస్తుంది. సో చాలా ఎపిసోడ్స్ చేద్దామని అనుకుంటున్నాను, ఇంటీరియర్ డిజైన్స్ చూపిద్దాము అన్నట్టు హోమ్ టూర్. చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ వెంచర్స్లో ఉన్నాయి కూడా, మా వెంచర్స్లో కూడా. సో మీరు చెప్తే కామెంట్ సెక్షన్లో, నెక్స్ట్ అయితే నాకు ఇప్పుడు ఏమైనా కామెంట్ సెక్షన్లో చెప్తే మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఐడియాస్ కానీ, సజెషన్స్ కానీ, ఇంకా ఎనీథింగ్ నెక్స్ట్ నేను చూపించే ఎపిసోడ్లో అయితే కనుక నేను అది పాయింట్ చేసి, నేను ఫోకస్ చేసి నేను అదైతే తీయడానికి బాగుంటుంది. నేను అనుకుంటున్నాను మీరు అందరూ చాలా ఎంజాయ్ చేశారని. కానీ హోమ్ టూర్ అయితే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా పైన కూడా ఇంకా రూమ్ ఉంది, బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఉంది. సో కొంచెం బటర్ మిల్క్ ఆర్ లస్సీ తాగేసి స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మొత్తం అంతా కూడా జయ ఇది ఫస్ట్ ఫ్లోరా మీరు ఉండేది, సెకండ్ ఫ్లోరా? సో ఫ్రెండ్స్ వీళ్ళైతే 3 floors కట్టుకున్నారనమాట. ఆల్రెడీ కింద ఒక ఫ్లోర్ వచ్చి రెంట్కి ఇచ్చారు, కింద సెల్లార్ వచ్చి వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, ఏం ఎవరు ఇవ్వలేరు. సో ఫ్రెండ్స్ అదనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి కింద వచ్చి 1 BHK అంట. ఫస్ట్ ఫ్లోర్ అయితే రెంట్కి ఇచ్చారు, అలాగే 2 BHK. ఇది వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటున్నారు. అయితే ఇంకా పైన ఉంది, అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే గార్డెన్ అయితే సూపర్ ఉంటుంది. వచ్చేసేయండి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఎక్కడ వదలలేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి గార్డెన్. ఇది ఏం మొక్క జయ? చూడండి బంతి మొక్కలాగా ఉంది వచ్చు ఫ్రెండ్స్. చూడడానికి బంతి మొక్కలా ఉంది కదా, టచ్ చేస్తే అయితే మాత్రం కొంచెం ప్లాస్టిక్ ఫీల్ వస్తుంది, గిల్లేద్దాం అనిపిస్తుంది. కానీ ఇది రియల్ ప్లాంటే కాబట్టి మనం గిల్లొద్దు. వచ్చేసేయండి. ఇక్కడ రాధాకృష్ణ బొమ్మ పెట్టింది, ప్లాంట్ అన్నట్టు వైట్ కలర్ది. ఇవి కూడా ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఫ్రెష్గా వచ్చేసాయి మాకు. దరా నాన్న ఫ్రెండ్స్ అయితే గుర్తొస్తున్నారు. లాస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చి మేము చాలా అంటే చాలా అల్లరి చేసాము. సో నేను ఇంకో గార్డెన్ టూర్ కూడా చేయొచ్చు దీని ఇంటి దగ్గర. సో ఇది యాక్చువల్లీ నేను ఇదంతా కూడా మీకు గార్డెన్ టూర్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఇంటీరియర్స్ కాబట్టి వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇదనమాట. పైన అయితే ఇంకొక రూమ్ కూడా ఉందన్నమాట. వచ్చేసింది. ఇది వుడ్ కూడా చూస్తున్నారా ఫ్రెండ్స్? టైల్స్ వుడ్ కలర్ వేయించింది. వాళ్ళ పాప వేసిన డ్రాయింగ్స్, సబీ వేసింది కదా, సబీ వేసిన డ్రాయింగ్స్. సో అదనమాట ఫ్రెండ్స్. ఈ రూమ్ అయితే చూసారు కదా ఎంత కూల్ ఉంది. లాస్ట్ టైం అయితే ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్, మేము నలుగురుని. సో వాళ్ళైతే గుర్తు వస్తున్నారు. అండ్ అంత వైట్ కలర్. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, తను మ్యూజిక్ అయితే క్లాసెస్ నేర్చుకోవడానికి వెళ్తుంది కదా ఇంట్లో. ఇది అప్పుడు తీసుకున్నప్పుడు ఎంత అయింది ఏదో చెప్పావు జయ, ఎంత ఇది? 4 lakhs. సో 4 lakhs అయితే అయ్యింది. సో ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి 4 lakhs ఫ్రెండ్స్ ఇది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇందులో తిను డిప్లొమా చేస్తుందంటే ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చూడండి, ఒక ఐటెంని, ఒక మ్యూజిక్కి సంబంధించి 4 lakhs ఐటెం కొని తన్ని ఎంతగా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా అంటే మ్యూజిక్లో డిప్లొమా పీజీ చెయ్యాలి అని నేను బ్లెస్ చేస్తున్నాను సబీ నిన్ను.
అండ్ వ్యూవర్స్ అందరూ కూడా తనని బ్లెస్ చేయండి. అండ్ నేను ఇలా ఆడుకోవడం కూడా నాకు భలే అనిపిస్తాము. ఈ పియానో చూడండి, దీని ఏమంటారు, మొత్తం అంతా పియానో అనే అంటారంట. సో అంటే ఇంకేమైనా టెక్నికల్ వర్డ్, కవాయా అంటే బ్రాండ్, ఇట్స్ కవాయ్ బ్రాండ్ అంట ఫ్రెండ్స్. అంటే నేను అంటే పియానో అంటాం మనము, బట్ ఏంటంటే ఏమైనా టెక్నికల్ వర్డ్ ఇంకేమైనా ఉంటుందా అన్నట్టు తను అడుగుతున్నాను అనమాట. దీన్ని పియానో అని అంటారంట. లెట్స్ సీ తను ఎలాగా కాసేపు వాయించమని చెప్పి అడుగుతున్నాను. నా కోసం చిన్నగా ప్లే చేయరా సబి. అనమాట ఫ్రెండ్స్. అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన టైంలో టాలెంట్ ఉన్నా అంతా ఎంకరేజ్ చేయడానికి, లేదంటే వేరే ప్లేసెస్కి వెళ్ళి నేర్చుకోవడానికి, చదువు తప్ప వేరే విషయాల్లో అంటే చాలా తక్కువ స్కోప్ ఉండేది. ఇప్పుడు స్కోప్ కూడా చాలా పెరిగింది. వీళ్ళు చిన్న పెద్దది కూడా వెళ్తుందేమో కదా. పెద్దది అంటే ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మానేసిందా. సో చిన్నది అయితే బ్రౌన్ బెల్ట్ అంట చేసింది. ఇప్పుడు తను బ్రౌన్ బెల్ట్ లో 3rd, తర్వాత అప్పుడు బ్లాక్ బెల్ట్ వస్తుంది. సో నెక్స్ట్ సో ఎవరైనా కొంచెం అటాక్ చేయాలి ఏదైనా అంటే కొంచెం అమ్మాయిలతో, ఈరోజు అమ్మాయిలతో కూడా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మాలా కాదనమాట. బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్కి ఇప్పుడు అమ్మాయి రెడీగా ఉంది. సో చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా చూసినప్పుడు. స్కూల్ స్టార్ట్ అయ్యే తన స్కూల్కి వెళ్ళిపోయింది. సో అప్పట్లో మనకి టాలెంట్ ఉన్న స్కోప్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడైతే పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ సబి. అండ్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా ఉన్నింది. ఇది లైక్ గెస్ట్ రూమ్ లాగా అన్నట్టు ఎవరైనా వచ్చినా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. 10 మంది వచ్చిన మోస్ట్లీ ఇక్కడే ఎక్కువ టైం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సమ్మర్ అంతా ఇక్కడేనంట. అండ్ మేము ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ టైంలో ఈ బెంచ్ మీద కూర్చుని చాలా అల్లరైతే చేసాము. పైన కూడా చాలా, సో అలా చూపించరా వీడియో. సో ఇలా వచ్చేసేది ఈ లోప. సో సోలార్ కూడా పెట్టించారనమాట. అంటే ఇంత పెద్ద ఇంటికి అయితే మనం డెఫినెట్గా అయితే సోలార్ అయితే పెట్టించాలి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంది జయ. హౌస్ అయితే సూపర్గా ఉంది. నువ్వు ఎన్నిసార్లు టిఫిన్ తింటావే? 2 సార్లు తింటావా, 3 సార్లు తింటావా ఇల్లు ఇంత క్లీన్ చేయడానికి? చూడండి రాగి మాల్ట్. నేనే అనుకుంటే ఇది నాకన్నా అసలు నేను జనరల్గా అయితే నేను చాలా ఫుడ్ అప్పుడప్పుడు డైట్ చేస్తాను, కానీ ఇది చాలా కాలేజ్ డేస్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఫుడ్ విషయంలో. చాలా చక్కగా డైట్ అంటూ ఏముండదు, తినే లివింగ్ స్టైల్లోనే ఆ డైట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో వేరేగా డైట్ లాగా అలాగైతే పెట్టుకోదు. ఇల్లు చూస్తే మీకు తిని ఇంత స్లిమ్గా ఎందుకు ఉంది ఇల్లు చూస్తే అర్థమవుతుంది కదా. మనం స్లిమ్ అవ్వాలంటే లైక్ స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళడం కాదు, ఇల్లు నీట్గా పెట్టుకుంటే చాలా మటుకు స్లిమ్ అయిపోతాము. అండ్ సో ఇది ఇంటి బయట బాల్కనీ అన్నమాట. బాల్కనీ కూడా చాలా చక్కగా అంటే మొక్కలతో డెకరేట్ చేసి, ఫ్లవర్స్ ఎంత బాగుంది. సో చూడండి మెట్ల మించి కూడా తను గార్డెన్ని మెట్ల మీద కూడా చాలా బాగా పెట్టుకుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ పర్ డే 2 అవర్స్ అయితే గార్డెన్ వర్కే సరిపోతుందని అనుకుంటున్నాను నేను. 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్లో కూడా మెట్ల మీద ఎంట్రన్స్లో ఇలా మనకు మొక్కలు అయితే వెల్కమ్ చెప్తాయి అన్నమాట. హౌ స్వీట్. ఇది చూసారా, ఇది క్రీపర్ అవుతుంది అనమాట. చాలా పెద్ద క్రీపర్ అయిపోతుంది. దీని ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్. ఐ లవ్డ్ ఇట్. ఫ్రెండ్స్ ఇదైతే అవుటర్ ఎలివేషన్ అన్నమాట, చూస్తున్నారు కదా. అవుటర్ ఎలివేషన్ బిల్డింగ్ అయితే ఇలా ఉందన్నమాట.